ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన మరో అద్భుత కార్యం గురించి ఇవాళ ధ్యానించుకుందాము. అదేంటంటే మండుచున్న పొద. మనం ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. సేమ్ వర్స్ మనము ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూద్దాము. ఎక్సరస్ చాప్టర్ 3 verse 2. And the angel of the Lord appeared to him in a flame of fire from the midst of a bush. So he looked, and behold, the bush was burning with fire, but the bush was not consumed. యాక్చువల్గా తెలుగు బైబిల్లో కాలిపోలేదు అనే మాట వచ్చింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ద బుష్ వాస్ నాట్ కన్స్యూమ్డ్ అని ఉంది. ఇవాళ నేను స్పెషల్గా ఇంగ్లీష్ బైబిల్లో వర్స్ చదివి వినిపించడానికి కారణం ఏంటంటే ఆ కన్స్యూమ్ అనే పదమే. సో దేవుడు చేస్తున్న ప్రతి పనైనా, ఏ కార్యమైనా, అది ఏదైనా, ఎప్పుడు జరిగినా కూడా మనం దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ అది మనల్ని కాల్చలేదు, అది మనం తినివేయలేదు. ఎందుకంటే దేవుడు ప్రణాళిక మన మీద ఉంది, ఆయన ప్లాన్ మన మీద ఉంది. మన తలంపులు వంటివి కావు ఆయన తలంపులు. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో గొప్పవి. ఆ మండుచున్న పొదలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ మనల్ని అది కాల్చివేయలేవు, మనల్ని అది తినివేయలేవు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద ఆయన ప్రజలను నడిపించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఈ చిన్న చిన్న సమస్యలకు ఎందుకు భయపడాలి? ఇంతవరకు పోషించాడు. మీకు ఎన్ని సంవత్సరాలు అయినా కావచ్చు, 20 సంవత్సరాలు, 30, 40, 50, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పోషించిన దేవుడు. ఎన్నో రకాలుగా మీకు అపాయాలు జరుగుతున్నా కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఇంతదాకా తీసుకొచ్చిన దేవుడు. ఆయన ప్రణాళికని మీ అందు నెరవేర్చే వరకు ఆయన మీకు చేయగలడు. కాబట్టి చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న భయాలకి మీరు చోటు ఇవ్వకండి. ఆయన విశ్వసించండి. మనము వచ్చిన శ్రమలు మనల్ని కాల్చివేయవు, అలాగే మనల్ని తినివేయవు. ఆమె